అన్వర్, అయ్యా. బండి రెడీ చేయి. రావుడు, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఇలా కూర్చో. ఆలయం విషయంలో నీ పంత మానుకోవా? నిన్న జరిగింది మరచిపోను, నేడు జరగాల్సింది వాయిదా వేయను, రేపు జరగబోయే దాన్ని గురించి ఆలోచించను. ఆలయాన్ని ఈ రోజే పడగొట్టిస్తాను. నీకు కావాల్సింది పొలం కదా, ఆలయం జోలికి ఎందుకు వెళ్ళటం? ఆ పొలం నాకు దక్కకుండా అడ్డుపడింది అమ్మవారి ఆలయమేగా. ఆలయాన్ని పడగొడితే ఆ పొలం నీదవుతుందా? అవుతుంది. ఆ సాంబశివరావు పొలాన్ని రాసింది ఆలయానికేగా. ముందు ఆలయాన్ని పడగొట్టించి ఆలయమే లేదు కాబట్టి ఇక పొలం ఎందుకని ప్రశ్నించి అప్పుడు నా స్వాధీనం చేసుకుంటాను. కొడుకు పెళ్లికి తాంబూలాలు పుచ్చుకున్నావురా, 3 ముళ్ళు వేయించకుండా ఆలయం పడగొట్టాలని బయలుదేరుతున్నావు. ఇది ఏమన్నా ధర్మంగా ఉందా? చమకు చమకు మన కన్యాదానం దొరుకుతుంది నిజమేనా? చమకు చమకు మన కన్యాదానం దొరుకుతుంది నిజమేనా? జమకు జమకు మని మన కళ్యాణం జరగనుంది అని విన్నా. మనకు మనకు మనువయ్యే లోపున మనసే అడిగే షరతులు వినవే జానా. అవును నిజమే, మనువయ్యే లోపుగా నేను నిన్ను అడగాలనుకున్నది ఉందిగా. జనక జనక తన జనక జనక తన జనక జనక తన జనక జనక తన. చమకు చమకు మను కన్యాదానం దొరుకుతుంది నిజమేనా? జమకు జమకు మని మన కళ్యాణం జరగనుంది అని విన్నా. గడియపడిన మన ప్రతిరే తొలిరే కావాలి, కుదరదు అనకే ఎప్పుడు. బిడియ పడుతూనే ప్రతిరే పెడుతుంటా ఇబ్బంది, వదలను సిక్కి ఎప్పుడు. ఒకటి సమయము పడుచు సరసము పనికిరాదు అన్నకు. బలపు విందుతో కడుపు నిండితే పరుపు దిగనుగా ఏ పొద్దు. ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం ఏది అంటూ నన్నెప్పుడు అడగొద్దు. జనక జనక తన జనక జనక తన జనక జనక తన జనక జనక తన. చమకు చమకు మను కన్యాదానం దొరుకుతుంది నిజమేనా? జమకు జమకు మని మన కళ్యాణం జరగనుంది అని విన్నా.
కనిపించక దాచేసే చీరలు నగలు దండగా పసిడి కులుకులు బయట పరచనా పరులు పదుగురున్నా పరులు ఎవరికి తలుపు తెరవని కంచుకోటలా కౌగిలిలో పరువం నిలిపి పదిలంగా దాచుకో ఎప్పుడు మనకి ఎడబాటే లేక చూసుకో జనక జనక తన జనక జనతన జనక జనక తన జనక జనతన చమకు చమకు మను కన్యాదానం దొరుకుతుంది నిజమేనా చమకు చమకు మని మన కళ్యాణం జరగనుంది అని విన్నా మనకు మనకు మనువయ్యే లోపున మనసే అడిగే షరతులు వినవే జానా అవును నిజమే మనువయ్యేలోపుగా నేను నిన్ను అడగాలనుకున్నది ఉందిగా జనక జనక తన జనక జనతన జనక జనక తన జనక జనతన శుభమస్తు. నీకు మాత్రం అస్తమస్తు. పెళ్లి కూతురు కంటే నువ్వే అందంగా ఉన్నావు. नागेन्द्रहाराय त्रिलोचनाय तस्माङ्गरागाय महेश्वराय नागेन्द्रहाराय त्रिलोचनाय तस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय शम्भो शङ्कर जय तु हर ओम् जय तु हे शम्भो शङ्कर जय तु हर ओम् जय तु हे शम्भो शङ्कर जय तु हर ओम्. ఇదిగో లోకేశ్వరరావు, అయ్యా రేపు అన్నయ్య పుట్టినరోజు కదా, ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలున్నారేమో చూడు. అలాగే. ఆగండి ఆగండి, నేను చెప్పేది వినండి. మీకందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం శివరామకృష్ణయ్య గారు తన పుట్టినరోజు నాడు పెళ్లి చేసుకునే కొత్త జంటకు తాళిబొట్టు, కొత్త బట్టలు, 2 ఎకరాల పొలం దానం చేస్తారు. కాబట్టి రేపు ఎవరైనా పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటే వచ్చి పేర్లు నమోదు చేసుకోండి. పర్వాలేదులే, భగవంతుడు చల్లగా చూసుంటే శోభనం గదిలో నీ కొంగుముడి విప్పాల్సిన వాణ్ణి. డబ్బుందని రామనని పెళ్లి చేసుకున్నావు కదా. భిక్షపతి, నేను నీ వదిన్ని. కళ్ళు పోతాయా? పోనీ, నిన్ను అనుభవించాక కళ్ళేమిటి? ప్రాణం పోయినా పర్వాలేదు. నోర్మి. ఏంట్రా, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదు నాన్న, పాలేమన్నా ఉంటే ఒక బిందుడివ్వు, నేను కూడా శివలింగం మీద పోస్తాను అంటే నోర్మి అంటుంది. మూసా పోస్తాను వదినా. ఏమ్మా, వాడేమన్నా వాగాడా?
భిక్షపతి. అవును, అసహ్యంగా చండాలంగా వాగాను. చంపుతావా? చంపు. మీ తాత ముత్తాతలు జంతువులు చంపితే నువ్వు నన్ను చంపు. చంపి నా తల కూడా గుమ్మానికి వేలాడగట్టు. ఇదిగో, పుట్టినప్పటి నుంచి సీత నా భార్య అనుకున్నాను, ఆరాధించాను. నేను తాగుబోతుని, తిరుగుబోతుని, లపూటి వేదవునని చెప్పి ఆ సీతకు రామన్న చౌదరి గారికి దగ్గరుండి పెళ్లి జరిపించావు కదా. వాళ్ళ కాపురం కూల్చే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. సీతని కట్టబెడితే పీటల మీద విషం దాకా చచ్చిపోతుందని బంగారు లాంటి రామునికిచ్చి పెళ్లి చేయించానురా. వెంటనే నీ పద్ధతి మార్చుకోకపోతే నువ్వు తినే అన్నంలో విషం కలిపి తప్పేస్తాను వెధవా. వద్దు నాన్న, వద్దు. ఈ చెప్పు దెబ్బ ఎప్పుడో కొట్టుంటే బాగుపడి ఉండేవాడిని. నాన్న, నీ మీదొట్టు, ఇంకెప్పుడు తప్పు చెయ్యను నాన్న, తప్పు చెయ్యను. నన్ను క్షమించు నాన్న. నిన్ను అడగలేక నాకు దస్తావేజీలు ఇచ్చి పంపించాడు. దేనికి? మీరు మా దగ్గర తీసుకున్న పొలానికి గాను రుణపత్రం రాయించుకు రమ్మన్నాడు.